దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ను వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి బాలుడు నడవలసిన త్రోవ అనే అంశం మీద ధ్యానం చేసుకుంటున్నాము. ఈరోజు మన యొక్క అంశములకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు. అయినా బాలుడు నడవలసిన త్రోవను నేర్పించలాగున తండ్రి, మేము అంశాన్ని చదువుకొనబోతున్నాం ప్రభువ. ఇదిగో నాయన, ఈరోజు మరి యొక్క అంశంలోనికి వెళ్ళుచుండగా తండ్రి, మీ మాటలు ప్రభువ మీరు బోధించండి. వినగలిగే మనస్తత్వాన్ని, గ్రహింపు శక్తినిచ్చి అవి ఆచరణలో ఉంచిన బిడ్డలను ప్రయోజకులుగా చేసే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు మనము పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించే వారిగా పెంచాలి. సమాజంలో బిడ్డలు తల్లిదండ్రులకు మంచి పేరు, ప్రఖ్యాతలు, గౌరవాన్ని, మర్యాదను తీసుకురావాలంటే ఆ బిడ్డలకు పెద్దలను ఎలా గౌరవించాలి, పిల్లలను అనగా సమాజంలో ఎలాగా కలిసి ఉండాలి, తల్లిదండ్రులను ఎలాగా గౌరవించాలో వాళ్ళకు నేర్పించాలి. ఎందుకంటే చిన్న వయసులోనే వీళ్ళు నేర్చుకుంటారా అన్న ఆలోచన, అనుమానం నీకు కలుగుతుంది. చిన్న వయసులే కదా, చిన్నపిల్లలే కదా, వారు ఎలా మాట్లాడితే ఏముందిలే, వారు చిన్నపిల్లలే కదా అని నవ్వుకుంటూ ఉంటాం. కానీ చిన్న బిడ్డలను మనం చూస్తున్నట్లయితే చిన్న బిడ్డలు 5 సంవత్సరాల లోపు పిల్లలు కూడా చాలా చక్కగా బయట లోకానుసార విధానంలో చాలా చక్కగా పాటలు పాడగలుగుతూ ఉన్నారు. లేక వాళ్ళు డ్యాన్సులు కూడా వేయగలుగుతూ ఉన్నారు, మాటలు కూడా చెప్పగలుగుతున్నారు. ఇవన్నీ చేయటానికి కారకులు ఎవరు? వారు తల్లిదండ్రులే. స్కూళ్ళల్లో కానీ, సమాజంలో కానీ మరి చిన్న చిన్న బిడ్డల చేత కొన్ని ప్రదర్శనలు ఇవ్వటానికి, నాట్య ప్రదర్శనలు కావచ్చు, పాడే తలాంతులు కావచ్చు, ఇవన్నీ నేర్పించగలుగుతున్నారంటే ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు? తల్లిదండ్రులే తీసుకున్నారు. కాబట్టి నీ బిడ్డలను కూడా ఆ 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలే చాలా కష్టమైన వాటిని పాడగలుగుతున్నారు, వేయగలుగుతున్నారు. మరి నీ బిడ్డలని క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క విధానములో ఎదుగుచున్న నీవు కూడా నీ బిడ్డలను పెద్దలను గౌరవించేవారిగా, తల్లిదండ్రులను గౌరవించేవారిగా, సమాజంలో నీకు ఒక మంచి పేరు తీసుకొచ్చేలాగా పెంచగలిగేంత జ్ఞానము నీవు దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. నిర్గమాకాండము 20:12 చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి, దీర్ఘాయుష్షు కలిగి ఉండాలంటే. కాబట్టి ఇక్కడ ఈ దేవుని విషయాలు నేర్పించడానికి ఎందుకు అంత ఉత్సాహం చూపించరు? లోక విషయాలు నేర్పించడానికి చాలా ఉత్సాహం ఉంటుంది. లోకానుసారమైనటువంటి మాటలు నేర్పించడానికి, పాటలు నేర్పించడానికి, డ్యాన్సులు నేర్పించడానికి వారికి చాలా ఉత్సాహం, ఉల్లాసభరితంగా ఉంటారు. కానీ దేవుని విషయాల్లో మంచి విషయాలు నేర్పించడానికి, గౌరవించే విషయాలు నేర్పించడానికి, దీర్ఘాయువు కలిగించే మాటలు నేర్పించడానికి మాత్రం అంత ఉత్సాహము చూపించరు. నీ బిడ్డలకి ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, తెలుగు మీడియం చదువుతున్నారు. నీ బిడ్డలో ఇంగ్లీష్, తెలుగు మీడియం చదువుతున్న బిడ్డల్లో ఆది కాండము నుండి ప్రకటనా గ్రంథం వరకు కూడా నీ బిడ్డల చేత పరిశుద్ధ గ్రంథాన్ని చదివించగలుగుతున్నావా? నీ బిడ్డల చేత నువ్వు కూర్చోబెట్టించుకొని ఈ బైబిల్ యొక్క వాక్యాలను చదివించగలిగినట్లయితే నువ్వు ధన్యురాలవు, ధన్యుడివి. కాబట్టి నీకిచ్చిన బిడ్డల విషయంలో అసమానమైనటువంటి ప్రతిభను కనుపరచాలి. నువ్వు చదివిస్తే కదా వాళ్ళు నేర్చుకునేది. ఇంగ్లీష్ బాగా చదువుతారు నీ బిడ్డలు, తెలుగు బాగా చదువుతారు. అయితే ఈ తెలుగు, ఇంగ్లీష్ చదువుతున్న బిడ్డల్లో నీవు పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండము నుంచి ప్రకటనా గ్రంథం వరకు నువ్వు చదివిస్తున్నావా? ఏవో 4 వాక్యాలు కంటత పెడితే సరిపోతుందంటే ఆ 4 వాక్యాల వరకు ఎలా సరిపోతాయి? కొన్ని చిన్న ఒక్క పాటే సరిపోతుంటే అవి ఎలా సరిపోతాయి? కాబట్టి నేర్పించాలి. ఎందుకంటే క్రైస్తవులలో పెద్దవాళ్ళు కూడా చేయలేని పని పిల్లలు చేతను బైబిల్ పూర్తిగా చదివించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది.
కాబట్టి నీకు చదువు రాకపోయినప్పటికీ కూడా మీ పిల్లలతో చేయించడం వలన అది మీకు గర్వకారణంగా ఉంటుంది. స్టేజ్ మీద నీ బిడ్డలో పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుతున్నప్పుడు, లేక కొన్ని అధ్యాయాలు కంఠస్థం చేసి వాటిని చూడకుండా చెప్పగలుగుతున్నప్పుడు, కొన్ని చక్కగా పాటలు పాడుతున్నప్పుడు నీకు గర్వం వస్తుంది. కాబట్టి నువ్వు అలా ఆ విధంగా జీవించాలి. కాబట్టి ఎందుకంటే లోకానుసారమైన వాటిలో ఉత్సాహం ఉంది, కానీ దైవికమైన వాటిలో ఉత్సాహం లేకపోవటానికి కారణం ఏంటంటే నీకే అవగాహన లేకపోవటం. అందుకని మీ బిడ్డలో పరిశుద్ధ గ్రంథాన్ని చదివిన విషయం 10 మందికి తెలియకపోవటం కూడా ఇంకొందరు నేర్చుకోలేరు. అందుకనే మీ బిడ్డలను పూర్తిగా బైబిల్ చదివించాలి. ఎందుకంటే మనుషులలో ఏదైతే ఘనముగా ఎంచబడిందో అది దేవుని దృష్టికి అసహ్యమో. లూకా 16:15 చెప్తున్నాడు. మనుషుల దృష్టికి ఏదైతే ఘనంగా ఉంటుందో అది దేవుని దృష్టికి అసహ్యం అంట. మనుషుల్లో నాకు ఇంత ఉంది అంత ఉంది, లేకపోతే నా వారు ఇలా ఇలా అని చెప్పుకుంటూ పోతూ ఉంటావు, కానీ అది దేవుని దృష్టికి అసహ్యంగా ఉంది. అసహ్యమైనటువంటి విధానంలో నీవు గొప్పలు చెప్పుకుంటున్నావు. అందుకని నీ బిడ్డలను దేవునిలో పెంచితే దేవుని నామము ఘనపరచబడుతుంది. లేదంటే మనుషుల్లో మాత్రమే ఘనంగా ఉంటారు, దేవుని దృష్టికి అసహ్యులవుతారు. బిడ్డలని కంఠత వాక్యాలు నేర్పించడము, లేకపోతే వివిఎస్ స్కూళ్ళకి పంపించడము కాదు, కానీ అంత మాత్రమే కాదు, కానీ ఇంకా వాళ్ళకి నేర్పించాలి. అందుకని ఈ గ్రంథాన్ని పరిశీలనంగా చదువుకోవటం నేర్పించాలి. దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలనగా చదువుకుంటే వారికి ఎలా గౌరవించాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడ లోబడాలో, ఎక్కడ విధేయత కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యం వారికి నేర్పిస్తుంది. అందుకని అవసరమైన వాక్యాన్ని చదివితో కాదు, కానీ బైబిల్ని క్షుణ్ణంగా మొదటి నుంచి చివరి వరకు కూడా చదివించవలసిన బాధ్యత తల్లిగా తండ్రిగా నీ మీద ఉంది. అందుకని పరిశీలనగా చదివితే ఈ ప్రక్రియ మీ బిడ్డల్లో ప్రారంభిస్తే వాళ్ళ జీవితం మార్పు వస్తుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చిన్న వయసులో పరిశీలనగా చదువుకున్నప్పుడు వారితో దేవుడు మాట్లాడతాడు, వారి ఆలోచనతో దేవుడు మాట్లాడతాడు, వారు చేసే ప్రతి పనిలో దేవుడిని మంచి మార్గం నడిపిస్తాడు. కాబట్టి దేవుడు బైబిల్ మానవాళికి ఇచ్చింది వారు క్రమంలో నడవటానికి. పిల్లలను బైబిల్ క్రమంలో చదివించడం వలన వారు దేవుని మార్గములో నడుస్తారు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని సామెతలు 22:6 చెప్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని క్రైస్తవులు పాటించటం లేదు. అందుకని అన్యుల మత గ్రంథాల్లో కూడా పిల్లలను చదివించినట్లు క్రైస్తవులు వారి పిల్లలతో బైబిల్ చదివించలేదు. ఎందుకంటే పిల్లలకి ఎలాంటి బరువు బాధ్యతలు బాధలు ఉండకపోవటం వలన వారికి సహజంగానే సంగ్రహశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడే వారిని బైబిల్ చదివేంత జ్ఞానం వారికి నేర్పించాలి. పిల్లలు నేర్చుకోగలుగుతారంటే, పిల్లలు చాలా చక్కని విషయాలను ఎంత నేర్పితే అంత నేర్చుకోగలుగుతారు. పెద్దల్లో లేనిది పిల్లల్లో ఉందంటే కారణము వారికి నేర్చుకునే శక్తి ఎక్కువగా ఉంది, వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించడం నేర్పించాలి, తల్లిదండ్రులను గౌరవించడం నేర్పించాలి. అది వారికి దీర్ఘాయుష్ ఇస్తుంది. కాబట్టి అన్న వాక్యాన్ని వారు కట్టుబడి ఉంటారు. నీకు అనగా తండ్రిగా ఉన్న నీకు, తల్లిగా ఉన్న నీకు వారు గౌరవిస్తారు, నీ పెద్దవారికి గౌరవిస్తారు, నీకు విలువను తీసుకొని వస్తారు. కాబట్టి ఈ విషయాలు వారికి నేర్పిస్తే నీకు మేలు. అందును బట్టి చెడు సహవాసాలకు వారు దూరంగా ఉంటారు, పెద్దల్ని గౌరవిస్తారు, ఇతరులను ప్రేమిస్తారు, నిజాయితీగా ఉంటారు. దేవుని యందు భయభక్తులు లేని పిల్లలు చెడు సహవాసాలు చేస్తారు, అల్లరి చిల్లరగా తిరుగుతారు, చెడు అలవాట్లకు బానిసలవుతారు, తల్లిదండ్రులు దూషిస్తూ ఉంటారు, సమాజానికి చీడపురుగుల్లా తయారవుతారు. పిల్లలకు మీరు చెడు నేర్పించకపోవచ్చు, కానీ మంచి నేర్పించకపోవటం కూడా వారిలో ఉన్న చెడు స్వభావం పెద్దదైపోతుంది. నేను చెడు అసలు నేర్పించట్లేదు అనుకుంటున్నావు, కానీ మంచి నేర్పించకపోతే చెడే అలవాటు అవుతుంది. నువ్వు మంచిని ఎప్పుడైతే నేర్పించవో, నువ్వు భక్తి భావనలు ఎప్పుడైతే నేర్పించవో, నువ్వు తల్లిదండ్రులను గౌరవించే పెద్దలను గౌరవించే విధానం ఎప్పుడైతే నేర్పించవో, ఆటోమేటిక్గా వాళ్ళలో చెడు అనేది ప్రభావం ఎక్కువగా
ఎదుగుతూ ఉంటుంది. అందుకుని బట్టి అలాగే పిల్లలు పెద్దవారే వరకు కూడా వాక్యం అనే కంచె వారికి వేయాలి. ఆ పిల్లలు సురక్షితంగా ఉంటారు. నీ బిడ్డలు నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు దేవుని భయభక్తుల్లో పెంచుతారు. నువ్వు ఆ సమాజంలో ఉండవలసిన విలువలు నేర్పించకపోతే, తల్లిదండ్రులు గౌరవించే విధానం నేర్పించకపోతే సమాజంలో ఎలా ఉంటారంట? దొంగతనాలు చేసేవారిగా, మోసాలు చేసేవారిగా, హత్యలు చేసేవారిగా, మానభంగాలు చేసేవారిగా, తల్లిదండ్రులకి కనికరము లేని బిడ్డలుగా తయారవుతారంట. పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వారిని ఏమి అనరు, కానీ తల్లిదండ్రులు వీళ్ళని ఇలా పెంచారంట. నీ బిడ్డలు తప్పు చేసినా, నీ బిడ్డలు ఏదైనా చేయకుండా కార్యం చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎలా పెంచారంటారు. అందుకని అలా పెంచారని అనిపించుకోకుండా ఉండాలంటే నీ బిడ్డలని నీవు క్రమమైన మార్గంలో పెంచవలసిన బాధ్యత నీది ఉంది. ఎందుకంటే దేవుడు నీకు వారసులు ఇచ్చాడు, దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు, దేవుడు నీకు స్వాస్థ్యం ఇచ్చాడు. వారి విషయంలో దేవుడు నీకు వారి సంరక్షకులుగా దేవుడిని ఏర్పాటు చేశాడు. కాబట్టి నీవు వారికి తప్పకుండా మంచి విషయాలు నేర్పించాలి. నిజంగా ప్రేమించినట్లయితే అందును బట్టి చదువు వ్యక్తిగత జీవితాన్ని మారుస్తుంది. కానీ ఈ చదువుకున్న పిల్లలు పెద్దవారైన తర్వాత చదువును బట్టి ఏ పాపం లేకుండా జీవించగలుగుతున్నారా? కాబట్టి ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని వారికి పరిచయం చేయాలి. అబద్ధాలు చెప్పకుండా, మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా ఉండేవాళ్ళు నూటికో కూటుకో ఎవరో ఒకరు ఉంటారు. అయితే సంస్కారం అనేది నేర్పించగలగాలి. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానమునకు దారి తీస్తుంది. ఆ భయభక్తులు లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో మనుషులు బ్రతకడానికి తెలివి వేరు, ఉపాయాలు వేరు. బ్రతకడానికి ఆ రోజుకి అవి పనికొస్తాయి. కానీ జ్ఞానం అనేది విలువైంది. విలువైన జ్ఞానము దేవుని యొద్ద మాత్రమే ఉంది. విలువైన జ్ఞానము నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, తల్లిదండ్రులను గౌరవించే విధానం నేర్పించినప్పుడు, పెద్దలను గౌరవించే విధానం నేర్పించినప్పుడు, ఇరుగు పొరుగు వారిని గౌరవించే విధానం నేర్పించినప్పుడు వారికి జ్ఞానము దేవుడిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానము చేత వారు గొప్పవారు అవుతారు. ఆ జ్ఞానము చేత వారు సమాధానపరచరు. అందుకని నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు పెంచటమే దేవుని యొక్క చిత్తమైనది. దేవుడు ఎప్పుడు కూడా బిడ్డలని వదిలిపెట్టమని చెప్పట్లేదు, కానీ దేవుడు ఎప్పుడు కూడా బిడ్డలని మంచి మార్గంలో నడిపించమని చెప్తున్నాడు. అయితే బిడ్డలు దేవుని యందు భయభక్తులతో పెరగపోవటానికి కారణము సాతాను అస్సలు సందేహించట్లేదంట. అందుకని చిన్న బిడ్డల విషయంలోనే దేవుని యొక్క ప్రాధాన్యత ఉంది. నువ్వు అనుకుంటున్నావు పెద్దవారైన తర్వాత మరి అప్పుడు దేవుని నమ్ముకోవచ్చు అంటారు. నువ్వు 60 సంవత్సరాలు నమ్ముకున్న వయసులో మరి దేవుని యొక్క పరిచర్య విధానం దేవునికి ఎంత నమ్మకంగా ఉండగలుగుతావు? ఉండలేవు కదా. కాబట్టి 10 సంవత్సరాల లోపే నీ బిడ్డలని దేవుని యొక్క విధానం నేర్పిస్తే, అందుకని దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో చిన్న వయసులో నేర్పించారు కాబట్టి దాన్ని వారు తప్పకుండా ఉన్నారు. దానియేలుకున్న జ్ఞానమును బట్టి, దానియేలుకున్న దర్శన జ్ఞానాన్ని బట్టి, పరలోక జ్ఞానాన్ని బట్టి నెబుకద్నెజరు అంటాడు, దానియేలు దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేనే లేడు. అందరూ దానియేలు దేవునికి నమస్కారం చేయండి, పూజించండి, ఆరాధించమని చెప్తున్నారు. ఎలా రాజుగారు ఆ మాటలు చెప్పగలిగి ఉన్నాడు? వాళ్ళ తల్లిదండ్రులు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే దైవికమైన జ్ఞానం నేర్పించారు, పెద్దవారికి లోబడే విషయం నేర్పించారు, తల్లిదండ్రులు గౌరవించడం నేర్పించారు. కాబట్టి ఆ జ్ఞానం తెచ్చుకున్నప్పుడు, ఆ జ్ఞానం మనుషుల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ దేవుణ్ణి బట్టి ఆయన అందరినీ కూడా ఆరాధించమని చెప్తున్నాడు. దేవుని పరిచర్య చేయాలి, దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. ఇదిగో దేవుని నమ్మిన క్రైస్తవ బిడ్డలాగా మంచివారిగా ఉన్నారు, మంచి భక్తిపరులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారు, నిజాయితీపరులుగా ఉన్నారు, నీతి కలిగి ఉన్నారు, అబద్ధాలు లేని వారిగా ఉన్నారు, మోసాలు లేని వారిగా ఉన్నారు. ఈ చిన్న వయసులోని ఈ బీజాన్ని ఎప్పుడైతే వేస్తావో వారి ద్వారా దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంది.
వారి ద్వారా దేవుని యొక్క సువార్త వ్యాప్తి చెందబడుతుంది. వారి ద్వారా దేవుని యొక్క మంచి విషయాలు అందరికీ కూడా బోధపడతాయి. కాబట్టి నువ్వు నేర్పించాలి. అందుకని దేవుడు నాకు ఇచ్చాడులే కొడుకునో కూతుర్నో, దేవుడు నాకు ఇచ్చాడులే నా సంతానాన్ని, నా వారసుల్ని, ఇంతవరకే చాలనుకుంటున్నావు. కానీ వాళ్ళకి ఏమి నేర్పించాలి? నీవు ఇక్కడ పెద్దవాళ్ళని, తల్లిదండ్రులు గౌరవించే విధానం నేర్పించాలి. ఎందుకంటే అది చిన్న వయసులో నుంచి వస్తుంది కాబట్టి చిన్న వయసులోనే వారికి అన్ని విషయాలు కూడా అవగాహన చేసుకునే జ్ఞానం వరకు వస్తుంది. కాబట్టి నువ్వు తప్పకుండా నేర్పించాలి. పరిశుద్ధ గ్రంథము నుంచి 2వ రాసుల గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ పిల్లలు ప్రవక్త అయిన ఎలీషాను చూసి బోడివాడ ఎక్కుపొమ్మని అపహాస్యము చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఈ పిల్లలు ఈ యొక్క అంటే తల్లిదండ్రులు పెద్దవారిని ఎలా గౌరవించాలో నేర్పించలేదు. కాబట్టి వారి విధానంలో, గేలి చేస్తూ ఉన్న విధానంలో, గౌరవించిన విధానంలో అక్కడ వారిని శపించినప్పుడు అక్కడ ఎలుగుబంటు అక్కడ నుండి అడవిలో నుంచి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లలలో 42 మందిని చీల్చివేశారని వ్రాయబడింది. ఒక్కరోజే ఈ 42 మంది చనిపోవటానికి కారణం ఎవరు? ఈ ఒక్కరోజే 42 మంది చనిపోవటానికి కారకులు ఎవరు? వారి తల్లిదండ్రులు. ఎందుకంటే పెద్దవారిని గౌరవించే విధానం వారికి నేర్పించలేదు. మరి సమాజంలో ఉన్న మనుషులకు ఎలాగా గౌరవ మర్యాదలు ఇవ్వాలో నేర్పించలేదు. కాబట్టి అక్కడ ప్రవక్త ద్వారా మరి అలా అనరాని మాటలన్నప్పుడు శాపము ద్వారా 42 మంది పిల్లలు వారు చనిపోయి ఉన్నారు. అందుకని ఈ సాతాను ప్రణాళికలో ఒక భాగంగా ఉన్న తల్లిదండ్రులే కదా. ఎందుకంటే పెద్దల కంటే గౌరవ మర్యాదలు నేర్పించకపోవటం వల్లనే వారి బిడ్డలు అలా బలయ్యారు. వారు అలాగ బలైపోవటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు నేర్పించలేదు. అందుకని అల్లరిగా తిరిగే విధానంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో 3000 సంవత్సరాల క్రితమే సంఘటన జరిగింది. అప్పట్లోనే క్రమశిక్షణ లేని పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకా తెలివి పెరిగిపోయింది. ఇప్పుడు ఈ మనుషుల దగ్గర మోసం పెరిగిపోయింది. మనుషుల దగ్గర, పిల్లల దగ్గర బురిడీ కొట్టే తత్వం వాళ్ళకి ఎక్కువైపోయింది. ఇక్కడ ఇలాంటి దినములు చెడ్డవి గనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఆ సమయాన్ని నువ్వు పోనివద్దు. ఈ దినాలు చెడ్డవి, మంచివి కాదు. కాబట్టి నువ్వు కన్న బిడ్డలు, నువ్వు కన్నటువంటి బిడ్డలు, నువ్వు పెంచినటువంటి బిడ్డలు, పోషించిన బిడ్డలు, నీకు వారసులుగా ఉండే బిడ్డలు, నీకు వంశవృక్షానికి వారసులుగా ఉండే బిడ్డల మధ్యలో చనిపోతే ఎంత బాధ ఉంటుంది? అది ఎంత కడుపు కోత! అది ఎవరు తీర్చలేరు కదా. అందుకని సమాజంలో నీవు క్రైస్తవ తల్లిదండ్రులుగా నీవు ఉన్నప్పుడు నీ బిడ్డలకు ఏమి నేర్పించాలంట? పెద్దలను గౌరవించే విధానం నేర్పించాలి, తల్లిదండ్రులను గౌరవించే విధానం నేర్పించాలి, సమాజంలో ఉన్న మనుషుల పట్ల ఎలా నడుచుకోవాలో నేర్పించాలి. ఇవి నేర్పించినప్పుడు నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా నీకు మంచి పేరు తీసుకొస్తారు. ఫలానా వారి పిల్లలంట చాలా మంచిగా ఉన్నారండి, ఫలానా వారి పిల్లలు చాలా క్రమంగా ఉన్నారని వారిని బట్టి నిన్ను పొగిడే భాగ్యాన్ని నువ్వు తీసుకురావాలంటే వారు చిన్న వయసులోనే నువ్వు వారికి నేర్పించాలి. 5 సంవత్సరంలో పిల్లలు చాలా చక్కగా లోకానుసారమైనటువంటి పాటలు, డ్యాన్సులు వారు నేర్పించగలుగుతున్నారు, వారు వేస్తున్నారు. అయితే నీ బిడ్డలకు కూడా నువ్వు నేర్పిస్తే వారు కూడా వాక్యాలు చదవగలరు, పాటలు పాడగలరు, దేవుని వాక్యాన్ని వల్లించగలరు. పరిశుద్ధ గ్రంథాన్ని చిన్న వయసులో నుంచి వారికి ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఏదైతే వారికి అనర్గళంగా మాట్లాడి చదువుకుంటూ ఉన్నారో అందులో బైబిల్ను చదివేంత జ్ఞానం వారికి నువ్వు నేర్పించాలి. కాబట్టి ఇక్కడ దేవుని విధానంలో ఇలాంటి విధానములు, అందుకనే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి తల్లిదండ్రులకు చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. ఇలాంటి భయంకరమైనటువంటి చెడ్డ దినాల్లో ఉంటున్నా కూడా నీ బిడ్డల ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎంత శ్రద్ధ కూడా తీసుకోకపోకుండా ఉన్నావు. 3 సంవత్సరాల్లో పిల్లలకి సెల్ ఫోన్ అలవాటైపోతుంది.
మూడు సంవత్సరాల పిల్లలకి సెల్ ఫోన్ ఎలా ఆపరేటింగ్ చేయాలో వారికి తెలుస్తుంది, ఏది ఎక్కడ ఉందో వారికి తెలుస్తుంది. దినాలు చెడ్డవి, వారికి అన్ని విషయాలు అవగాహన చేసుకుంటున్నారు, ఆలోచన చేసుకున్నారు. కాబట్టి నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకి నేర్పించాలి. చాలామంది అనుకుంటారు, నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దయ్యా, ఇంట్లోనే కూర్చో, అదుగా టీవీ పెట్టుకొని కూర్చుకో, లేకపోతే బయటికి వెళ్తే చెడిపోతావు, బయటికి వెళ్ళే పాడైపోతావు, కాబట్టి ఈ టీవీ దగ్గర కూర్చో, ఈ ఫోన్ తీసుకొని వాడుకో అని నువ్వు చెప్తూ ఉన్నావు. బయటికి వెళ్ళకపోయినా ఈనాడు నువ్వు ఇంట్లో టీవీ, సెల్ ఫోన్ ఇచ్చినట్లయితే అది ఇంకా ప్రమాదకరమైనటువంటి దానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఇంకా చెడిపోవటానికి 100% అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి నేర్పిస్తున్నావో పెద్దయ్యాక మంచిగానే జీవిస్తారు. కాబట్టి చిన్న విషయంలో నువ్వు మంచిగా నేర్పిస్తేనే పెద్దయ్యాక మంచి వరకు బ్రతుకుతారు. చెడు నేర్పిస్తే పెద్దయ్యాక చెడులను ఉంటారు. గతంలో చెడు అనేది బయటికి వెళుతూ వస్తుంది, కానీ ఈ రోజుల్లో చెడంతా కూడా నీ చేతుల్లోనే ఉంటుంది. ఈ చేతుల్లో ప్రతి పిల్లలకు కూడా ఫోన్ అనేది ఇస్తూ ఉన్నారు. ఈ ఫోన్ ద్వారా వాళ్ళ జీవితాలు పాడైపోతున్నాయి. ఈ ఫోన్ ద్వారా వాళ్ళ జీవితాలు నాశనమైపోతున్నాయి. పబ్జీ గేముల ద్వారా, చూసే ఆటల ద్వారా, లేకపోతే వినోద కార్యక్రమాల ద్వారా దానికి ఎడిక్ట్ అయిపోయి చదువు మీద ధ్యాస లేకుండా, పెద్దలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఫోన్ అదే రకంగా చూస్తూ ఉన్నారు. అలాగా నువ్వు ఇస్తున్నట్లయితే, అలాగా నువ్వు చేసినట్లయితే నువ్వంటే కూడా గౌరవం లేదు. ఎన్నిసార్లు పిలుపులు పిలిచినా పలకనేటువంటి విధానంలో ఈనాడు సమాజంలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుణ్ణి ప్రేమించే తల్లిదండ్రులుగా ఎవరైనా ఉంటే వారు కనీస ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏది ఏమైనా మీ బిడ్డల చిన్నతనంలో ఉన్నప్పుడే దేవుని మార్గములో నడిపించడం వలన ఈ టెక్నాలజీకి దూరమయ్యి దానికి లోను కాకుండా ఉండటానికి నువ్వు నేర్పించాలి. అందుకని ఈ చిన్న బిడ్డలు నశించిపోవటం దేవుని చిత్తము కాదు. చిన్న బిడ్డలు దేవుని చిత్తం నశించిపోవటం ఆయన చిత్తం కాదు. కాబట్టి దేవుని చిత్తంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. నీకు ఇచ్చిన స్వాస్థ్యము, నీకు ఇచ్చిన బిడ్డలో నువ్వేం చేయాలంటే ఆ పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించే విధంగా నువ్వు వారికి నేర్పించాలి. ఎలీషా ప్రవక్త విషయంలో ఆయన్ని మాటలు కూడా అనరాని మాటలు అన్నప్పుడు, దూషించినప్పుడు ఎలుగుబంట్లు వచ్చి 42 మంది పిల్లలు చనిపోయినారు. అందుకని సమాజంలో ఉన్న వారి పట్ల గౌరవ మర్యాదలను నేర్పించాలి. చిన్న బిడ్డలకి పాడటం, ఆడటం వాళ్ళు నేర్పించుకుంటున్నారు. క్రైస్తవ సమాజంలో నీవు కూడా ఆది కాండము నుంచి మరి ప్రకటనా గ్రంథం వరకు నీ బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత నీది. యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానంలో వారిని నడిపించవలసిన బాధ్యత నీదని దేవుడి విషయానికి తెలియపరుస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రముల దేవ, ఈరోజు నాయన మీ పరిశుద్ధ గ్రంథము నుండి బాలుడు నడవలసిన త్రోవలో ప్రభువా మీరు నేర్పించే విధానములోనైనా పెద్దలను, తల్లిదండ్రులు గౌరవించమని చెప్తున్నారు. అది దైవికమైన పరిశుద్ధ గ్రంథ వాక్య భాగము ద్వారా ప్రభువా మీరు చేయాలని తెలియచేస్తున్నారు తండ్రి. మీ మాటలు విన్న ఈ బిడ్డల ప్రభువా వారికి కావలసిన ఆలోచన